బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒక రిపోర్ట్ ఇచ్చిరట అధిష్టానానికి. బీజేపీ అధిష్టానానికి ఒక రిపోర్ట్ ఇచ్చిరట. ఆ రిపోర్ట్లో ఏముందంటే బీజేపీ బలం పెరిగింది, బీఆర్ఎస్ బలం క్షీణిస్తోంది, కాంగ్రెస్ పట్టు తప్పుతోంది, పార్టీ విస్తరణకు గొప్ప ఛాన్స్ ఉందంటున్నారట. ప్రత్యర్థులతో మన ఎంపీలు కొందరు చేతులు కలిపారు. మేము చెప్తున్నది కూడా అదే కదా. ప్రత్యర్థులతో మన ఎంపీలు కొందరు చేతులు కలిపారు, మరికొందరు ఎన్నికలను సీరియస్గా తీసుకోలేదు. బీజేపీ అధిష్టానానికి రామచంద్రరావు నివేదిక. ఇక బీజేపీ ఎంపీ ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మరో ఎంపీ తన నియోజకవర్గంలో ఫలితాలు సాధించకపోగా ఇంకో ఎంపీ కష్టపడి పనిచేస్తున్న మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశాడు. హుజూరాబాదే అయి ఉంటుంది నాకు తెలిసి, అంతే కదా. కరీంనగర్లో ఎట్లా గెలవాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టిన బండి సంజయ్ హుజూరాబాద్లో ఏలు పెట్టి ఈటల రాజేందర్ని రాకుండా చేసి ఆడ ఒక్క మున్సిపాలిటీ గెలవకుండా చేసిండు. ఇది వాస్తవమా కాదా? ఇక ఈయన ట్రోలింగ్స్కి ఈయన మాటల దెబ్బకి ఆయన ఈ అమ్మ ఏంద్ర ఈ లొల్లి నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆయన ఇటు గజ్వేలు ఇటు అంతా తిరుక్కుంటూ కూర్చున్నాడు. ఆయన అసలు ఆ హుజూరాబాద్లో అడుగు పెట్టలే, ఆయన క్యాండిడేట్స్ని పెట్టాలి. సర్పంచ్ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ని పెడితే ఆయన ఒక క్యాండిడేట్ పెడితే ఈయనో క్యాండిడేట్ని పెట్టిండు. అట్లా ఆగం చేసిండాడ. మొత్తం కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో మీరు తీసుకోండి, ఏ మున్సిపాలిటీలో రిజల్ట్ వచ్చింది బీజేపీకి అనుకూలంగా? ఓన్లీ కరీంనగర్ కార్పొరేషన్ తప్ప. మరి కేంద్ర హోంమంత్రి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరి మొత్తం ఇంకో 2-3 మున్సిపాలిటీలను గెలవాల్సి ఉండే కదా. అక్కడ నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ కొంత ప్రయత్నం చేసిండు, ఆయన సింగిల్ లార్జెస్ట్ అయిండు. జగిత్యాల, రాయకల్ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మంచి రిజల్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చూపించిండు. నువ్వేం చూపించినావు? ఇగో అయితే ఏముందట ఆ రిపోర్ట్లో అంటే బీజేపీ ఎంపీ ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి రఘునందన్ ఓటేసిండు బీఆర్ఎస్కి. ఇంకో ఎంపీ అట తన నియోజకవర్గంలో ఫలితాలు సాధించలేదట. ఇంకో ఎంపీ అట కష్టపడి పనిచేస్తున్న మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిందట. కొంతమంది ఎంపీలు అసలు మున్సిపల్ ఎన్నికలను సీరియస్గానే తీసుకోలే. నిజామాబాద్లో కాంగ్రెస్, మజ్లీస్, బీఆర్ఎస్ కుమ్మక్కవడంతో కేవలం 3 ఓట్ల తేడాతో మేయర్ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల శాతం 13 నుంచి 15% పెరిగింది. ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదిక పంపినట్టుగా తెలిసింది. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పట్టు క్రమంగా కోల్పోతున్నప్పటికీ ఆ మేరకు కాంగ్రెస్ పట్టు బలంగా బిగించలేకపోతోందని, ఈ రీత్యా బీజేపీ బలోపేతం కావడానికి ఇదే సువర్ణ అవకాశమని నివేదికలో రామచంద్రరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓట్ల శాతం కోల్పోయినంత మేరకు కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగలేదని తెలిపారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో కేవలం 70 సంస్థలనే కాంగ్రెస్ గెలుచుకుందంటే 44% పట్టణ తెలంగాణ ఆ పార్టీని ఆదరించలేదని ఆయన విశ్లేషించారు. అయితే పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సీరియస్గా తీసుకొని అంతా ఏకతాటిపై పనిచేసేలా చూడాలని కోరారు. స్థానిక ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వస్తాయి. అయినప్పటికీ బీజేపీ తన పట్టణ పునాదిని బలోపేతం చేసుకుందని పేర్కొన్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు మీరు గెలిచిన దాన్నే గొప్ప గెలుపుగా మేము ఇంకేదో కష్టపడ్డం బలం పెరిగింది అనుకుంటే పొరపాటు. మీకు అసలు 8 ఎంపీ సీట్లు అంటే దాదాపు మీకు ఎంపీ ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్ చూస్తే ఆ 8 ఎంపీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ని చూస్తే 52 అసెంబ్లీలో మీకు మెజారిటీ వచ్చింది. దాని తర్వాత దాన్ని ఏ రకంగా మీరు వాడుకోగలిగినారు? అది మీ ఫెయిల్యూర్. అది మీ కార్యకర్తల పోరాటము, మీ కార్యకర్తల యొక్క దీన్ని నిరుత్సాహపరిచి నీరుగార్చినారు. ఎందుకంటే ఇవాళ కొంతమంది బీజేపీ నాయకులు బీఆర్ఎస్తో కాంగ్రెస్తో అంటగాగి ఉన్నారు. ఇది 100%. ఇది కార్యకర్తలకు కూడా తెలుసు. మేము కొట్లాడుతుంటే మీరేమో తన్నుకుంటున్నారు, మీరేమో వానితో వీనితో కలిసి నడుస్తున్నారని. జూబ్లీహిల్స్లో ఏమైంది? జూబ్లీహిల్స్లో 2023 ఎలక్షన్లో 23,000 మెజార్టీ వచ్చింది, 23,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. మొన్న జరిగిన బై ఎలక్షన్లో 17,000 మెజార్టీ వచ్చింది. మొలతాడు మొండేమని మొత్తం కాంగ్రెస్కి అనుకూలంగా ముస్లిం ఓట్లను పోలరైజ్ చేసి పడేసారు. ఇది వాస్తవం కాదా? సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు బీజేపీ కార్యకర్తలు. రేపొద్దున జిహెచ్ఎంసీలో కూడా ఇదే ప్రయత్నం జరగబోతున్నది, తస్మాత్ జాగ్రత్త అని వాళ్ళ హైకమాండ్కి వీళ్ళకి పోస్టులు సోషల్ మీడియా ట్రోల్స్ నడుస్తున్నాయి. కొంతమంది ఇక్కడ ఉన్న ప్రభుత్వంతో అంటగాగి వాళ్ళకి మిగతా నాయకులకి, మిగతా కార్యకర్తలకి పదవులు రావడం ఇష్టం లేదు. మా 2కో 3కో పదవులు వస్తే చాలు, మిగతా వాళ్ళ గురించి మాకెందుకు? కేంద్రంలో అధికారంలో ఉంటే చాలు, మాకు ఇక్కడ ఉన్న ప్రభుత్వంతో
అంటగాగి పనులు అయితే చాలు. మీరు చూడండి, కట్టర్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకుల పనులు అవుతున్నాయో లేవో లేదు కానీ కష్టం, కానీ బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీ వాళ్ళే మాత్రం చక్కా చక్కా అయిపోతున్నాయి పనులు కొంతమందివి. అంటే ఒక ఎంపీ చెప్పిండనో, బీజేపీ సీనియర్ లీడర్ చెప్పిండనో, ఇంకో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ చెప్పిండనో వాళ్ళ పనులు మాత్రం అయిపోతున్నాయి అక్కడ. ఇది వాస్తవమా కాదో మీరు అడగండి మీ నాయకులని. నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా. సో ఇప్పుడు ఇంకా ఢిల్లీలో ఒక పెద్ద కీలకమైన పరిణామం జరిగింది. ఇప్పుడు అది చెప్తే మళ్ళా మాకు చెప్పిన ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు ఇదెందుకు చెప్పినావు అని అంటారు. చాలా పెద్ద కీలక పరిణామం జరిగింది ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి. రామచంద్రరావు నివేదిక ప్రకారం 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 240 వార్డుల్లో గెలుపొందగా ఈ ఎన్నికల్లో 340 వార్డులను సాధించుకోగలిగింది. 2020లో 2 మున్సిపాలిటీల్లోని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలవగా ఈసారి 35 మున్సిపాలిటీల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా ఎన్నికల అనంతరం నిర్ణాయక శక్తిగా ఎదిగిందని తెలిపారు. ఆదిలాబాద్, నారాయణపేట్, రాయ్కల్, అమరచింత, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఇతరులు మద్దతిస్తే కౌన్సిల్లు ఏర్పాటు చేయగలిగే శక్తి పొందిందని పేర్కొన్నారు. 80కి పైగా వార్డుల్లో 5% లోపు తేడాతోనే బీజేపీ ఓడిపోయింది. 30 వార్డుల్లోనే కేవలం 2% తేడాతో ఓడింది. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, మెట్పల్లి, కామారెడ్డి, రాయ్కల్లో బీజేపీ బలమైన పనితీరు ప్రదర్శించింది. తూర్పు తెలంగాణలో మొదటిసారి పార్టీ సంస్థాగతంగా చొచ్చుకుపోయింది. కొత్తగూడెం, అశ్వారావుపేట, పరకాలలో ఈ ప్రభావం బాగా కనిపించింది. దక్షిణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎన్నికల అనంతరం ఒక నిర్ణాయక శక్తిగా బీజేపీ ఎదిగింది. అర్బన్ తెలంగాణలో బీఆర్ఎస్ నిర్మాణాత్మకంగా క్షీణించిందని రామచంద్రరావు నివేదికలో పేర్కొన్నారు. 2020 ఎన్నికల్లో ఆ పార్టీకి 43% ఓట్లు వస్తే ఈసారి 19% పడిపోయింది. వార్డుల రీత్యా చూసినా బీఆర్ఎస్ గతంతో పోలిస్తే 550 వార్డులను కోల్పోయింది. కేవలం 13 మున్సిపాలిటీల్లోనే ఆ పార్టీ గెలుపు పరిమితమైందని రామచంద్రరావు వివరించిందట. ఇప్పుడు ఉన్నదాంతో సంతృప్తి చెందితే ఎవరేం చేయలేరు. మీరు చాలా చేయాల్సి ఉండే చాలా చేయలేకపోయినారు. కారణం ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, మీ పార్టీలో ఉన్న నాయకులే ఒకరిద్దరు ఎంపీలే అవతలి పార్టీలతో చేతులు కలపడం మీ పార్టీ పరిస్థితికి కారణం. వాటిని ఏమైనా హైకమాండ్ గుర్తించి మొదట్లోనే తొలి చేస్తే ఏమైనా అవకాశం ఉంటుంది.